పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నిత్య సహాయమాత, క్రైస్తవుల సహాయమాత ప్రార్థన ద్వారా, నీ తల్లి పండుగ ద్వారా మమ్ము దీవించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రైస్తవుల సహాయమాత పండుగను కొనియాడుతున్నాం. టుడే we celebrate the feast of help of Christians. Mama Mary's feast day. Mary help of Christians feast day today. భక్తితో ప్రార్థించుదాం. అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ప్రత్యేక దీవెనలు కలగాలని ఆశతో ప్రార్థిస్తాం. కె సుజాతకి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా ట్రాన్స్ఫర్ విషయంలో దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పి అభినంద్ రేపటి దినం యూపీఎస్సి ప్రిలిమ్స్ రాయిచుండగా ప్రభు ఒసగిన జ్ఞానముతో ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా, పరీక్ష మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రభు తోడుగా ఉండి చేపట్టి ప్రతి మంచి ఆయన యొక్క చేయి పట్టి ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు వారి చేయుచున్న సువార్త పరిచర్యను ప్రభు ఆశీర్వదించి దీవించినట్లుగా కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు పి యేసుదాస్, మేరీ, రాణి, అభిషేక్, అభినంద్. వీరి కుటుంబం ప్రతిసారి ఇక్కడ ఉన్న గురువులందరికీ ప్రత్యేకంగా ఎన్నోసార్లు పనులను ప్రసాదిస్తూ ఆశీర్వదించి అనేక విషయాలలో శ్రద్ధ వహించే కుటుంబం. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ప్రతిరోజు డైరీ రాస్తున్నటువంటి ఒక కుటుంబం. ఈ 1500 రోజులుగా కంటిన్యూస్గా ఎన్నో డైరీ మెయింటైన్ చేసినటువంటి ఒక వ్యక్తి కుటుంబం. వారి కుటుంబంలో కుమారుని ఇలా దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. డోరతి రోజ్, వసంత రోజ్, సిల్వెస్టర్ రోజ్ మంచి జీవిత భాగస్వామి కొరకు, ఎలిజబెత్, సునీత, ప్రభుదాస్ సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అన్న జెసికా 4వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం మరియు క్రిస్టోఫర్, రోస్లిన్, ఆరన్, పాల్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక తలం నెరవేరినట్లుగా కుటుంబ క్షేమము కొరకు మరియు ఫాదర్ సిరిల్ మరియు టీం మంచి ఆరోగ్యం అభిషేకం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబం క్రిస్టోఫర్ కుటుంబం, థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ ఫర్ అస్. గాడ్ బ్లెస్ యూ. అన్న జెసికా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. శ్రీకాంత్, రజిత జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మళ్ళీ కరోనా గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ కొన్ని కేసులు, ఇక్కడ కొన్ని కేసులని మరి రాష్ట్రములలో వార్తలు వినబడుతూ ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్కరిని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మళ్ళీ రాకుండా దేవుడు దీవించమని, అందరినీ క్షేమంగా దేవుడు దీవించాలని, ఈ లోపల ప్రజలందరూ మన జాగ్రత్తలు మనం ఉండేటట్టు ప్రభు దీవించమని ప్రత్యేకంగా మనము ప్రార్థన చేసుకుందాం. రేపటి దినం ఆదివారం వస్తున్న భక్తులందరినీ ప్రభు ఆశీర్వదించాలనియు, అలాగే 28 సాయంత్రం నుంచి జూన్ 1 తారీఖు సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి స్వస్థత మహాసభను నడిపించడానికి వస్తున్న ఫాదర్ బాబీ గారిని ప్రభు ఆశీర్వదించమనియు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం, దాని వెనుక చేస్తున్న పనులన్నింటినీ చేస్తున్న ప్రజలను దేవుడు దీవించమనియు ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థించుకుంటూ, ఈరోజు క్రైస్తవుల సహాయ మాత, క్రైస్తవులకు మాత్రమే కాదు ఆమె అందరికీ సహాయమాత. ఆ చరిత్రను తర్వాత మీతో పంచుకుంటాను. మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఫీస్ట్ డే. యు నో దట్ షీ ఈస్ నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ మేమీ మమ మేరీ హెల్ప్, బట్ షీ ఈస్ ఎ హెల్పర్ ఫర్ ఆల్. ఆమె అన్ని మతమును చేరుస్తుంది ఒక్క చోటుకు, వేళాంగణి అయినా లూర్దు నగరమైనా. ఆమె ప్రార్థన బలముగా పనిచేయాలని రేపటి నుంచి మనం నిర్ణయం చేసుకున్నాం. రేపు, ఎల్లుండి, మరునాడు 3 రోజులు ట్రుడుమ్ లాగా 3 రోజులు స్వస్థత మహాసభ కోసం కూడా ప్రార్థిస్తామని, ఈ కరోనా కూడా ప్రజలను ఏ విధంగా బాధించకుండా బాధపట్టే పరిస్థితులు మారాలని, 3వ రోజు దేవుడు పునరుత్థానమైనట్టు ఈ గడిచిన రాబోయే 3 రోజులు దానికోసం కూడా అంకితం చేసుకోవాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. ఎక్కువ ప్రార్థనలు గడపండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితి మళ్ళీ రావద్దని కూడా ప్రార్థించుకుందాం.
కరెక్ట్గా క్రైస్తవుల సహాయమాత పండుగ కూడా ఈరోజు రావడం మనకు ఏదో ఒక విధంగా ఆమె సహాయం చేయాలని ప్రభు ప్రేరేపించినట్టు, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటగైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుడి ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. లోకమంతా పాపములో ఒక సైడు, ఇంకొక సైడు కరోనా లాంటి భయపట్టే రోగాలు, ఇవన్నిటిలో పడిపోకుండా కాపాడే దేవుడు ఒకడు ఉన్నాడు. అందుకే అమ్మ మరియ తల్లి పడిపోయినటువంటి మానవులను అప్పుడప్పుడు సంరక్షించి మనసు మార్చుకోండి, నా కుమారుని ఏడ్పించకండి అని పలుకుతూ వస్తున్నటువంటి ఆ గొప్ప సహాయమాతగా, క్రైస్తవుల సహాయమాతగా వెలసినటువంటి తల్లి పండుగ సందర్భంగా ఈరోజు ఈ విధంగా మనం పాడబోతున్నాం. పడిపోయిన వారిని లేవనెత్తుతావయ్యా, కృంగిన వారిని లేపుతావయ్యా, నీవు మా తండ్రివయ్యా, మా ప్రియ తండ్రివయ్యా, నీకు ఆరాధన ప్రభు అని కీర్తన 145వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశముగా తీసుకొని పాడబోతున్నాం. అతడు అందరికి మేలులు చేయును, తాను కలిగించిన ప్రాణి కోటిని అందరిని నెనరుతో చూచును. The Lord will show favor for all his creatures. Praise the Lord. And he looks at all of us with great concern and love. Psalm 145 verse 9. Psalm 145 will be our reflection for this day. Let us ఈ రోజు పాడి స్తుతించి పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు 145:14 ప్రకారం ఎవరు కూడా మళ్ళా కరోనా లాంటి సమస్యలో పడిపోకుండా ఈ భూలోకాన్ని, మన రాష్ట్రములను లేపమని పాడుదాం, స్తుతిస్తాం, ఆరాధిద్దాం. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. పడిపోయిన వారిని లేవనెత్తెదవు, కృంగిన వారిని లేపెదవు. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకే నా ఆరాధన.
స్తుతులకు పాత్రుడు నా దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. స్తుతులకు పాత్రుడు నా దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎల్లరికి మేలులు చేయువాడా, నినరుతో చూచువాడా. ఎల్లరికి మేలులు చేయువాడా, నినరుతో చూచువాడా. నీ నామం హెచ్చింపబడాలి, ఈ భూమి అంతా వ్యాపించాలి. నీ నామం హెచ్చించబడాలి, ఈ భూమి అంతా వ్యాపించాలి. క్రైస్తవుల సహాయమాత, మా కొరకు ప్రార్థించండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో అదే 145వ కీర్తనలో ద సెకండ్ డికేడ్, అండ్ వీ హ్యావ్ ద సేమ్ సామ్ as a reflection, but the verse is 18 and 19. 145వ కీర్తన 18, 19 వచనం. అతడు తనకు మొరబెట్టు వారికి చేరువలోనే ఉండును, తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలు తీర్చును, వారి మొరలు ఆలించి వారిని రక్షించును. Psalm 145 verse 18 and 19. Those who groan and cry for help from him, he comes to them, very close to them, and those who are devoted to him, he will take care of all their needs, fulfill all their heart's desire. Yes, ఈ వాగ్దానం కూడా మీలో ఈరోజు క్రైస్తవుల సహాయమాత పండుగ సందర్భంగా నెరవేరాలని భక్తితో పాడుదాం. నిన్ను చూచి మొరపెట్టే వారందరికీ చేరువలో ఉందువు, నిన్ను చూచి మొరపెట్టు వారందరికీ చేరువలో ఉందువు. మొరవిందువు, కొరతలు తీర్తువు, ఆశల నెరవేర్తువు. మొరవిందువు, కొరతలు తీర్చువు, ఆశల నెరవేర్తువు. క్రైస్తవుల సహాయమాత, మా కొరకై ప్రార్థించండి. మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్, Pray for us. అమ్మ మరియ తల్లి ప్రార్థన ఎంతగానో అవసరం. ఇలాంటి కరోనా మహమ్మారి వచ్చినప్పుడల్లా మరియ తల్లి ఎంతగానో సహాయం చేసింది, ఆ రోగాన్ని తొలగించింది, ఏరియా మొత్తం మారినట్టు చేసింది. ఒక బిషప్ గారు తన పరిచర్యలు అలా యూట్యూబ్లో మీరు వింటే చదువుతారు. ఇప్పుడు మనము రెండవ గుర్తులో ఈ మహమ్మారులన్నీ ప్రజలను బాధ పెట్టకుండా అర్పించి ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ క్రైస్తవుల సహాయ మాత పండుగ ఎలా ప్రారంభమైంది? హౌ వాస్ ఇట్ దట్ దిస్ పర్టికులర్ ఫీస్ట్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ స్టార్టెడ్? దీని వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. భక్తినాథ్ పాపు గారు, 7వ భక్తినాథ్ పాపు గారు, పయస్ 7th. ఇన్ ఈస్ టైమ్ నెపోలియన్ వాస్ ది ఎంపరర్. నెపోలియన్ గారు చక్రవర్తిగా ఉన్నటువంటి సమయంలో 1808వ సంవత్సరం జూలై నెలలో 5వ తారీఖున భయంకరమైన వేద కలాపన సమయంలో పాపగారిని అరెస్ట్ చేసి మొదటిగా ఇటలీలో మళ్ళీ ఫ్రాన్స్కు తీసుకుని వెళ్ళి బంధించాడు. చాలా వేద కలాపన, చాలా శ్రమలతో కూడినటువంటి, క్రైస్తవులు హింసించినటువంటి సమయం. పాపగారు మాత్రం కాదు, క్రైస్తవేత మొత్తం ఆ రోజు హింసకు గురి అయినటువంటి సమయం. నెపోలియన్ అరెస్టెడ్ Pius VII on the day 5th July 1808 and took him to Italy, from there to France. తర్వాత 1814 ఆ రోజున ఒక చోటులో జరిగినటువంటి లెప్జిగ్ అనే స్థలంలో జరిగినటువంటి యుద్ధంలో వారిని ఓడించి 1814 రోజున 14వ సంవత్సరంలో పాపగారు చెరసాల నుండి బయటపడిన రోజు. Pope was released. Pope Pius VII was released on 1814. After that war, battle at Leipzig, and he came out of the prison. అలా ఆయన వస్తుంటే, తిరిగి రోమాపురికి తిరిగి వస్తుంటే, వచ్చే దారిలో ఉన్నటువంటి అమ్మ మరియ తల్లి పుణ్యక్షేత్రం అన్నిటికి వెళ్ళి అక్కడ మరియ తల్లిని అలంకరించిన కిరీటం పెట్టి థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చారంట. సో as he was walking back and coming back to Rome, all the sanctuaries of Mother Mary, he went around crowning Mother Mary statues. అలా వచ్చి అలా 24వ తారీఖున రోమాపురికి చేరాడు. ఆ రోజే ఈరోజు. So on the way as he went on garlanding and also crowning Mother Mary, the day he reached, Pope Pius VII reached back to Rome, is on this day, 24th May 1814. ఇది చరిత్ర. He reached on this particular day on 1814, Pope after getting released. On the way he went on thanking Mother Mary. మనం కూడా వెను తిరిగి చూస్తే ఎన్ని చెరసాల నుండి దేవుడు మరియ తల్లి ద్వారా బయటికి తీసుకొచ్చాడో మీకు తెలుసు. ఎన్ని ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించాడో అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మీకు తెలుసు. అమ్మ మరియ తల్లి అంటే నా పక్కన నిలబడే ఒక వ్యక్తి. మీలో కొంతమంది జవదండ చెప్తారు, తేరు తిప్పుతారు, కానీ నాకైతే ఎప్పుడు మరియ తల్లి పక్కనే ఉండాలని కోరుకునే ఒక గురువు అని మీకు తెలుసు. ఎస్, షీ హాస్ డన్ సో మచ్ ఫర్ మీ, ఇన్ మై ఫ్యామిలీ,
and in my ministry and all the places where I worked. Her intercession was great. That's why today Corona మళ్ళా అది మొలకెత్తే సమయంలో, మళ్ళా భయపెట్టే సమయంలో ఆమె పండుగ కరెక్ట్గా మనకి ఈరోజు సహాయం చేయటానికి వస్తున్న గొప్ప సమయం. క్రైస్తవులందరూ కలిసి అమ్మ మరియ తల్లి ద్వారా ఈరోజు ఇప్పుడు విన్నారు కదా, ఇది ఒక చెరసాల లాంటిది. 2 సంవత్సరాలు లాక్డౌన్లో ఉన్నాం. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని రకరకాల న్యూస్లు వస్తున్నాయి. అది ఎంత నిజమో తెలియదు. ఉదయం చాలా న్యూస్ విన్నాను నేను. ఆంధ్రాలో ఎట్లా, తమిళనాడు ఎట్లా, కర్ణాటకలో ఎట్లా, అక్కడ ఎట్లా అని చెప్పేసి. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మన జాగ్రత్తలో మనము మాస్క్ వేసుకోవడం, తర్వాత శానిటైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. We need to sanitize our hands and also put on the mask. Maybe if it is true, all these things are. We are only hearing the news. So we have to get ready along with the government that is trying to protect us. మన గవర్నమెంట్ ఎట్లా మనల్ని ప్రొటెక్ట్ చేసిందో థ్యాంక్స్ చెప్తాం. అంతకుముందు ఎట్లా కృషి చేశారు, ఎన్ని పాటలు పడ్డారు, ఎన్ని మున్సిపాలిటీ పీపుల్, డాక్టర్స్, నర్సెస్, పోలీస్, గవర్నమెంట్ అధికారులు ఎంత సహాయం చేసి కొంతమంది ప్రాణములు కూడా కోల్పోయారు మనల్ని కాపాడటానికి. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని, అప్పుడు జరిగినప్పుడు మరణించినటువంటి ఆ త్యాగమూర్తులను జ్ఞాపకం చేసుకొని ఈ కరోనా పరిస్థితి నుండి దేవుడు కాపాడాలని ఈ 3వ గుర్తులో మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3వ గుర్తులో కీర్తన 145:15 వచనం. Our reflection is from Psalm 145, as I told you. Verse 15. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును, నీవు వానికి అవసరములు కలిగినప్పుడల్లా తిండి పెట్టుదువు. Lord, every creature looks at you with great desire, hope, and you feed every creature of yours. ప్రతిరోజు భోజనం పెట్టి ఇంతవరకు కాపాడాడు. ఇప్పుడు కరోనా నుండి కూడా తప్పించి రక్షించాలని దేవుని ప్రార్థించి పాడుదాం, ఆరాధిద్దాం. క్రైస్తవుల సహాయమాత మా కోసం ప్రార్థించండి. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపే చూచుచున్నవి ప్రభువా. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపే చూచుచున్నది ప్రభువా. వారికి అవసరము కలిగినప్పుడల్లా ఆహారం అందించెదవు. వారికి అవసరము కలిగినప్పుడల్లా ఆహారం అందించెదవు. క్రైస్తవుల సహాయమాత మా కొరకై ప్రార్థించండి. ఓ మేరీ, హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్, ప్రే ఫర్ us. అమ్మ మరియ తల్లిని ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాం. ప్రభు చిత్తమైతే స్వస్థత మహాసభకు ఎటువంటి అడ్డుగోడలు రాకుండా మే వి ప్రే దట్ మమ్మ మేరీస్ ఇంటర్సెషన్ మే హెల్ప్ us so that no other blocks and things like that for this healing convention, God may block it and give it to us a conducive atmosphere. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. గమనించండి, మనము ఇప్పుడు కూడా పేరు మార్చలేదు. కరోనా సమయంలో కరుణ కొరకు చాలామంది మార్చమని చాలాసార్లు చెప్పారు. ఎందుకో అది పేరు అలాగే ఉంది. వీ హ్యావ్ ద సేమ్ నేమ్, లార్డ్ షో మర్సీ అట్ ద టైమ్ ఆఫ్ కరోనా. ఇట్ ద టైటిల్ ఇఫ్ యూ సీ స్టిల్ ఇట్ ఈస్ దేర్, కరోనా సమయంలో కరుణ కొరకు. ఇప్పుడు ఫౌస్తీన్ అమ్మగారికి దేవుడు పలికిన మాటలో డైరీ నుంచి ఒక మాట చదువుతాను. అప్పుడు ఈ ప్రార్థన ఎంత అవసరమో, ఎప్పుడు స్టార్ట్ అయింది? కరోనా టైంలో స్టార్ట్ అయింది. అందుకే దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. మళ్ళా ఆ పరిస్థితులు వస్తున్నాయి. కావున ఇంకా ఈ ప్రార్థనలో అందరూ పాల్గొనటానికి దయచేసి లింకును రోజు పంపండి. ఈ పరిస్థితి మళ్ళీ మారాలంటే మీరందరూ లింక్ పంపాలి. అనవసరము ముచ్చట్లు వాట్సాప్స్ మానేసి వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత మీ ఫేస్బుక్ కానీ అన్నిట్లో ఈ ప్రార్థన గురించి అందరికీ దయచేసి తెలియచేయండి. పంపండి, లింక్ పంపండి. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్. Once again we are frightened with the news about corona once again coming up like that. We need to pray. I read out only one message from the diary of Saint Faustina, what Jesus spoke to her in Divine Mercy in My Soul. Diary number 48వ నంబర్, డైరీ 48. యేసు ప్రభు పునీత ఫాస్టినమ్మ గారితో ఇట్లు పలికెను: ఈ దివ్య కారుణ్య చిత్రపటమును గౌరవించే ఏ ఆత్మ కూడా నశింపదని నేను నీకు వాగ్దానం చేయుచున్నాను. మరియు భూమిపై ఉన్న శత్రువుల ఎడలను, ప్రత్యేకంగా మరణ సమయమున సైతము విజయమును చేకూర్చుదని కూడా వాగ్దానము చేయుచున్నాను. దీనిని నా మహిమార్థమై నాకు నేనుగా కాపాడుకొందును అని చెప్తున్నాడు. ఇది మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో ఉన్నది. ఎవరెవరు ఈ సర్టిఫికేట్ కనుక పొందలేదో, ఎందుకు పొందలేదంటే మీరు డిఎంఐ గ్రూప్లో ఇంకా జాయిన్ కాలేదని అర్థం. దయచేసి ఇప్పుడు చూస్తున్న నంబర్కి, డిఎంఐ నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ పంపాలి. లింక్ వస్తుంది, ప్రెస్ చేయండి. ప్రెస్ చేయకపోతే మీకు మళ్ళీ గ్రూప్లో జాయిన్ కాలేరు. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇంగ్లీషా, తెలుగా, తమిళ 3 లాంగ్వేజ్ని, ఏది లాంగ్వేజో దాన్ని మెన్షన్ చేస్తే మీకోసం ఈ మెసేజ్ పంపిస్తాం. ఈ సర్టిఫికేట్ కూడా మీరు కొన్ని రోజులు ఉంటారని నమ్మకం ఉంటే మీరు గ్రూప్లో జాయిన్ అయిన దానికి ప్రూఫ్ చూపిస్తే ఈ సర్టిఫికేట్ కూడా ఎక్కడైనా, ఇక్కడ కానీ మీరు వచ్చేటప్పుడు అప్పుడు తీసుకునే అవకాశం మీకు ఉంది. డైరీలో పైన ఉన్న ఒక క్షణం అదే, కింద మీ పేర్లు రాసి పెట్టుకోవాలి. ఇంకా ముఖ్యం, ఇప్పుడు కరోనా మళ్ళీ ఒకసారి భయపెడుతున్నటువంటి పరిస్థితిలో, as many news about corona is coming, this prayer is very important. కుటుంబ సమేతంగా ప్రార్థించండి. మనము ఈ సమయంలో మెలకువతో ఉండవలసిన సమయం. అప్రమత్తుగా ఉండండి అని న్యూస్లో చెప్తున్నారు. సో మనము ప్రార్థన చేసుకుంటూ ప్రజల కోసం, మన కోసం, సమస్త మానవాళి కోసం ఈ ప్రార్థన అర్పిస్తాం. అందరు కలిసి చెప్పండి: యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, స్వస్థత మహాసభకు వస్తున్న వారిని ఈ
ప్రపంచంలో కరోనా భయముతో ఉన్న ప్రజలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్, క్రైస్తవుల సహాయం మాత మా కొరకు ప్రార్థించండి. What I read out for you in Telugu from diary number 48 is, those who keep respecting and looking at this image, that is image of divine mercy, they will be protected from the evil on this earth. Also God himself will take you to heaven one day at the time of your death. God will protect you from all kinds of calamities, pandemic and all kinds of things on this earth, and one day will reach you safely because of this image, that is divine mercy image. So ప్రార్థనలో లీనమై ప్రార్థించండి, టైం వేస్ట్ చేయకుండా ప్రజలను కాపాడాలని. మరి ముఖ్యంగా డిఎంఐ గ్రూప్ దయచేసి ఇంకా 2-3 రోజులు మనము స్వస్థత మహాసభ కోసం కరోనాలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోవాలని మీరు దాన్ని రూపుమార్చే దేవునికి ప్రభుని ప్రార్థించాలని మనం ఇచ్చేస్తున్నాను. 145వ కీర్తన 20వ వచనంలో దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు, తన్ను ప్రేమించు వారిని కాచి కాపాడును, దుష్టులను మాత్రము సర్వనాశనం చేయును. Psalm 145 verse 20, we hear God protects those who love God, but he punishes the sinners and enemies. భక్తితో పాడుదాం, ప్రార్థించుదాం. నిన్ను ప్రేమించు మమ్ము కౌగలించి అతిశయం చేస్తున్నావు. నిన్ను ప్రేమించు మమ్ము కౌగలించి అతిశయం చేస్తున్నావు. నిన్ను నమ్మిన వారిని పరిపాలించి పరలోకం చేర్చెదవు. నిన్ను నమ్మిన వారిని పరిపాలించి పరలోకం చేర్చెదవు. క్రైస్తవుల సహాయమాత మా కొరకు ప్రార్థించండి. మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్, కరెక్ట్గా పరిస్థితిని బట్టి పండుగలు కూడా మనకు కరెక్ట్గా ఉంది. అమ్మ మరియ తల్లిని చూసి, యేసయ్యను చూసి, తండ్రిని చూసి కరుణ కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము నిన్నటి రోజు నిర్ణయం చేసుకున్నట్టు ఇక 3 రోజులు, రేపు, ఎల్లుండి, మర్నాడు ప్రభు చిత్తమైతే స్వస్థత మహాసభ ఘనంగా దైవ చిత్తానుసారం జరగాలని 3 రోజులు మనం ప్రార్థన చేయాలని ఏర్పాటు చేసుకున్నాం. ఉదయకాల సమయం పూజలో ప్రార్థించండి. అలాగే రేపు 2 సార్లు మనం ఈ విధంగా ఆన్లైన్లో కలుసుకునే అవకాశం ఉంది. ఒకటేమో 10 గంటలకు వాక్య పరిచర్య ద్వారా, మళ్ళీ ఒకసారి 3 గంటలకు ఈ ప్రార్థన ద్వారా. దయచేసి ఆదివారం కదా, పూజ అయిపోయింది కదా, వాక్య పరిచర్య అయిపోయింది కదా, ఇంటిలో కూర్చోగాకండి. చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కరోనా ఒకప్పుడు భయపెట్టింది. మళ్ళా అది ప్రజలను బాధ పెట్టకుండా 2-3 రోజులు ప్రార్థన బాగా చేద్దాం. దయచేసి రేపటి దినం పునరుత్థానం గురించి ఒక పాట, మీకు అందరికీ తెలిసిన పాటనే ఎత్తుకొని పాడుదాం. ఎందుకంటే మనం పునరుత్థానం అవ్వాలి పరిస్థితి నుండి. టుమారో విల్ బి సెలెక్టింగ్ ఎ సాంగ్ అబౌట్ రెజరెక్షన్, విచ్ ద సాంగ్ ఆల్రెడీ యు నో, సో దట్ ఆల్ ఆఫ్ us can sing together and we will rise up from this problem of corona and many other situation which we are going through. So don't tomorrow leave the program. Tomorrow, day after tomorrow, next day, Tudum, like 3 days we shall pray for the convention, for this kind of situation to disappear. So join with me tomorrow for 10 o'clock during the mass and plus sermon, and also in the afternoon 3 o'clock program. Another 3 days, please pray fervently. చాలా పట్టుదలతో ప్రార్థిస్తేనే మనము ఈ పరిస్థితిని మార్చగలుగుతాం. ఆక్సిజన్ సిలిండర్ కూడా సరిపోక బాధపడింది మనకు తెలుసు. ఆ పరిస్థితులు మళ్ళీ రాకూడదని ప్రత్యేక మనం ప్రార్థించుకుందాం. We need to really fervently pray so that we can escape such kind of terrible days which we went through from 2019 to almost 21-22. So let us pray specially. Kindly all of you start praying in the families. లేట్ చేస్తే తర్వాత మనము ఇలాంటి కృపను పొందలేము. ప్లీజ్ బీ సీరియస్, స్టార్ట్ ప్రేయింగ్ as a family, as a community, parish, convent, priests, nuns, prayer groups, youth, children, couples. You have to pray. Only then we can avoid such kind of terrible situations which we went through. May God have mercy on us. దేవుడు మన మీద దయ చూపమని ప్రత్యేక మనం 3 రోజులు, రేపు, ఎల్లుండి, మరునాడు ప్రార్థించుకోండి. రేపు అందరినీ లైవ్లో, మీరు లైవ్ వచ్చిన వెంటనే లింక్ను అందరికీ పంపిస్తూ ప్రార్థన 3 రోజులు చేయటానికి సహకరించండి. టుమారో ఆన్వర్డ్స్ ఇన్ ద లైవ్, ప్లీజ్ జాయిన్ విత్ మీ టు వీ షాల్ ప్రే స్పెషలీ ఫర్ దీస్ 3 days. 145వ కీర్తన ఈరోజు ధ్యానాంశం, చివరి ఆ ధ్యానం. Psalm 145 is the theme today and verse 8 is the last reflection. ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. Our Lord is God of love and He is full of mercy, slow to anger, He is a grace-filled God. Psalm 145:8. దేవా, ఇంత గొప్ప పేరు కలిగిన నీవు ఇలాంటి పరిస్థితిని, నీ పేరే కరుణా కల నిధి, కరోనా నుండి కరుణ ద్వారా తప్పించమని ఆ పేరు మార్చకుండా ఇప్పుడు దాకా అలాగే ఉంచావే, నీకు మాత్రమే తెలుసు నీ ప్రణాళికలని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ తమిళం పాట చివరిగా తమిళంలో కూడా పాడి స్తుతించి ఆరాధిస్తాం. ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడడు. ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడడు. పాపాలను కడిగి శుద్ధి చేసి దీవెనగా మార్చివేయును. పాపాలను కడిగి శుద్ధి చేసి దీవెనగా మార్చివేయును. தடுக்கி விழுந்தோரை தூக்குகிறீ, தாழ்த்தப்பட்டோரை உயர்த்துகிறீ. தடுக்கி விழுந்தோரை தூக்குகிறீர், தாழ்த்தப்பட்டோரை உயர்த்துகிறீ. నా తండ్రి, నా ప్రియ తండ్రి, నీకేనా
ஆராதனா தகப்பனே தந்தையே உமக்குத்தான் ஆరాధனை. చివరి గుర్తును మన బృందంలో ఉన్న బిడ్డలందరూ కలిసి చెప్తారు. మీరు బృందంగా 2-3 ఏకీభవిస్తే దేవుడు ఉంటాడంట. దయచేసి ఎక్కువ ప్రార్థించండి. ఈ రోగములు బాధలు ప్రజలను బాధ పెట్టకూడదని ప్రార్థనలు గడపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కరోనా పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి పరిస్థితిని మార్చడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి వెళుతున్న ప్రతి భక్తులు భక్తురాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ చిత్తమైతే రేపటి దినం ఆరాధన గోపురం సైడ్ ఉన్న రూమ్స్ అన్నీ పునర్నిర్మాణము జరిగి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రయత్నం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ స్వస్థత మహాసభ కోసం చేస్తున్న పనుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 1500 రోజులుగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు ఒడకానికి వచ్చి విన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 రోజులు భక్తితో ప్రార్థించబోతున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిశ్చితమైతే ప్రార్థన నడిపించబోతున్నటువంటి ఫాదర్ బాబీ గారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాతో నిలబడుతున్న 13,000 మంది DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. క్రైస్తవుల సహాయమాత మా కొరకై ప్రార్థించండి. కరోనా లాంటి మహమ్మారి ఏదియు మమ్మల్ని మల్ల బాధ పెట్టకుండా నీ కుమారుని ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక. బాపు గారిని చెరసాలలో బంధించినప్పుడు చెరసాల నుండి బయటకి నన్ను తీసుకువచ్చినది ఆ సహాయమాతాను నమ్మి ఆ తల్లికి పండుగ ఏర్పాటు చేసిన ఇదే దినమున మీ చెరసాల నుండి బంధకాల నుండి కరోనా పరిస్థితిలో ఉన్న ప్రజలందరినీ మనలను పితా పుత్రే పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి భద్రంగా అతి భద్రంగా ఆయన రెక్కల క్రింద ఆయుస్సును పొడిగించి దీవించునుగాక. As Mama Mary's intercession helped Pope Pius VII to come out of that prison and to come back to Rome to celebrate this feast day on this particular day, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you. Take away all the prison like captive from your family and bless you now and forever. Amen. మా తండ్రి, మా ప్రియ తండ్రి, క్రైస్తవుల సహాయ మాత ప్రార్థన ద్వారా మమ్ము భద్రంగా కాచి కాపాడండి. మరొకసారి మీ అందరికీ క్రైస్తవుల సహాయ మాత పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యు వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్. గాడ్ బ్లెస్ యు.